హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. మరి ఈ వీడియోకి సంబంధించిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండియన్ స్టేట్ బై ఏరియా? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్. యు స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అంటే ఈ తెలుగు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, అందువల్ల నాకు అర్థం కావడం లేదు, సరిగ్గా అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్, టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, నాకు చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, కాస్త నిదానంగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు స్పీక్ స్లోలీ. యు స్పీక్ స్లోలీ అంటే కాస్త నిదానంగా మాట్లాడు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ షౌటింగ్ అండ్ టాకింగ్, స్పీక్ స్లోలీ. వై ఆర్ యూ షౌటింగ్ అండ్ టాకింగ్, స్పీక్ స్లోలీ అంటే నువ్వెందుకు అంతలా అరుస్తూ మాట్లాడుతున్నావు, కాస్త నెమ్మదిగా మాట్లాడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్ నాట్ ఎవ్రీవన్ ఎల్స్ అంటే నీ మాటలు నాకు వినిపిస్తే చాలు, అందరికీ వినిపించాల్సిన అవసరం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, అరిస్తే ఏ పని జరగదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ షౌట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ షౌట్ నథింగ్ విల్ హ్యాపెన్ అంటే అరిస్తే ఏ పని జరగదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ ఎల్ లేదా ఇఫ్ యూ షౌట్ ఎట్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీథింగ్ నో వన్ విల్ లిజన్ టు యూ అంటే నువ్వు గనక ప్రతిదానికోసం ప్రతి వాళ్ళ మీద అరిస్తే ఎవ్వరూ నీ మాట వినరు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ లూజింగ్ యువర్ డిగ్నిటీ బై యెల్లింగ్ ఎట్ ఎవ్రీ వన్ అంటే నువ్వు అందరి మీద అరవడం వల్ల నువ్వు నీ మర్యాదను కోల్పోతున్నావు అని అర్థం. డిగ్నిటీ అంటే మర్యాద. నెక్స్ట్ వన్, నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ అండర్స్టాండ్, టెల్ మీ అగైన్. ఐ డోంట్ అండర్స్టాండ్, టెల్ మీ అగైన్ అంటే నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద టీచర్ సెడ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద టీచర్ సెడ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అంటే టీచర్ ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు, ప్లీజ్ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ and I don't even want to hear it. I don't understand what you said and I don't even want to hear it అంటే నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు, నేను మళ్ళీ వినాలని కూడా అనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్. ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ ఆర్ థింకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ యూ అండర్స్టాండ్. యూ ఆర్ ఆర్ థింకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ యూ అండర్స్టాండ్ అంటే నువ్వు ప్రతి దాని గురించి ఓవర్గా థింక్ చేస్తున్నావు, అతిగా ఆలోచిస్తున్నావు, నీకు అర్థమయ్యేంత వరకు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ సచ్ ఎ స్మాల్ థింగ్స్ అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి ఇంతలా ఆలోచించొద్దు, అతిగా ఆలోచించొద్దు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ ఎవర్ ఐ సే యూ డోంట్ అండర్స్టాండ్.
వాట్ ఎవర్ ఐ సే యూ డోంట్ అండర్స్టాండ్ అంటే ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డోంట్ ఈవెన్ వాంట్ టు లిజన్ టు మీ, హౌ కెన్ యూ అండర్స్టాండ్ మీ. యూ డోంట్ ఈవెన్ వాంట్ టు లిజన్ టు మీ, హౌ కెన్ యూ అండర్స్టాండ్ మీ అంటే నువ్వు నా మాట వినాలనుకోవడం లేదు, సో నీకు ఎలా అర్థమవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ ఏ హెడేక్. యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ ఏ హెడేక్ అంటే నీ మాటలు నాకు తలనొప్పి తీసుకొస్తున్నాయి లేదా తలనొప్పి తెప్పిస్తున్నాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.